Subscribe to Color Frames. మహిళల ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా బోని కొట్టింది. దంబుల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు బెంబేలెత్తిన పాక్ కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి మ్యాచ్లోనే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసింది అంటే మనోళ్ల బౌలింగ్ ఏ రేంజ్లో సాగిందో ఊహించవచ్చు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ జట్టులో సిద్రా అమీన్ అత్యధికంగా 25 పరుగులు చేసింది. 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన దశలో బ్యాటింగ్కు వచ్చిన టుబా హసన్, ఫాతిమా కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ భారత బౌలర్లు వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. టుబా హసన్, ఫాతిమా సనా చెరో 2 పరుగులు చేశారు. మునీబా అలీ 11 పరుగులతో సరిపెట్టింది. ఓవరాల్గా జట్టులో ఈ ముగ్గురు మాత్రమే 2 అంకెల స్కోర్ను టచ్ చేశారు. టీమిండియా తరపున దీప్తి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. నిదాదార్, తుబా హసన్, నస్రు సంధులను దీప్తి అవుట్ చేసింది. దీంతో పాటు రేణుకా సింగ్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు, పూజా వస్త్రకర్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 3.2 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకుంది. 109 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీని ఘనంగా ప్రారంభించిన భారత్ వరుసగా 2వ టైటిల్ను కైవసం చేసుకునే దిశగా పటిష్ట అడుగులు వేసింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండర్ షోతో పాకిస్తాన్ను దెబ్బతీసింది. ఇక మనోళ్ల బ్యాటింగ్ విషయానికి వస్తే 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందన అద్భుత ఆరంభాన్ని అందించారు. ఒకవైపు షఫాలి దూకుడుగా ఆడుతూ 4లు 6ర్లతో హోరెత్తించింది. స్మృతి కూడా సహకారం అందించడంతో భారత పవర్ ప్లేలో 57 పరుగులు సాధించింది. కాగా వీరిద్దరూ 9.3 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మందన 31 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేయగా షఫాలి వర్మ 29 బంతుల్లో 6 ఫోర్లు 1 6తో 40 పరుగులు చేసింది. 14 పరుగుల వద్ద హేమలత అవుట్ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ 5 పరుగులతో నాటౌట్గా నిలవగా జెమిమా రోడ్రిక్స్ 3 పరుగులతో నాటౌట్గా నిలిచింది. మొత్తానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.